భీమవరం ప్రజల ఆరోగ్య అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి మరో ముందడుగు పడింది. ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన 4 ఎకరాల భూమి సరిహద్దుల కొలతలను ఏపీఎంఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో అధికారులు చేపట్టగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంధంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన భీమవరం అభివృద్ధికి తన హయాంలో అనేక కీలక ప్రాజెక్టులు అమలు చేశామని తెలిపారు. కలెక్టరేట్ ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, త్రాగునీటి సమస్య పరిష్కారం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు భీమవరం పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లారని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తాడేరు శివార్లో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు కోసం 6.5 ఎకరాల భూమిని సేకరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆ భూమిలో కంపోస్ట్ యార్డ్ నిర్మించి భీమవరం ప్రజలకు శాశ్వతంగా చెత్త సమస్య నుంచి విముక్తి కల్పించాలని కోరారు. అలాగే 2018లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆసుపత్రి నిర్మాణానికి తొలి విడతగా 10.15 కోట్లు మంజూరయ్యాయని, అనంతరం తన కృషితో మరో 28 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తయి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. గతంలో 2018లోనే ఒక భీమవరం హాస్పిటల్కి సంబంధించి ఏరియా హాస్పిటల్కి సంబంధించి 50 పడకలకి 10,15,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో 50 పడకల నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడం, అది చాలా ఓల్డ్ బిల్డింగ్ అవడం, అలాగే అక్కడ స్థలం కూడా లేదు. ఎందుకంటే పోలీస్ స్థలం సరిపోని పరిస్థితి 50 పడక. దానికోసం ఆ 10 కోట్లలో 15,00,000 నిధులు తరలిపోకుండా, వెనక్కి మళ్ళీ పోకుండా, అలాగే 50 పడకలు హాస్పిటల్ అదనపు సౌకర్యాలు కల్పించడం కోసం 2 ఎకరాల భూమి కావాలంటే 2 ఎకరాల భూమి ఇవ్వడానికి ముందుగా సిద్ధపడ్డాం. అయితే మా డిమాండ్ ఏంటంటే ఏరియా హాస్పిటల్ కావాలి. గత 15 లక్షల రూపాయలు సద్వినియోగం తీసుకురావడానికి వెనక్కి నిధులు పోకుండా 2 ఎకరాలు ఇచ్చినప్పుడు ఏరియా హాస్పిటల్ కావాలని అడిగినప్పుడు 4 ఎకరాలు కావాలంటే 4 ఎకరాలు ఇచ్చి ఆ డిజైన్స్ కూడా ఏరియా హాస్పిటల్ డిజైన్స్ కింద మార్పించి తర్వాత 28.5 కోట్లు మళ్ళీ ఇంకొక 50 పడకలకి శాంక్షన్ చేయించి దానికి మొదట విడత 10,15,00,000కి, తర్వాత 28.5 కోట్లతోటి ఏరియా హాస్పిటల్గా మళ్ళీ 50 పడకలకి శంకుస్థాపన చేసుకుని నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా. తర్వాత అదనంగా 28.5 కోట్లు శాంక్షన్ అయ్యి 50 పడకలకు సంబంధించి నిర్మాణం జరుగుతుంది. అయితే హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ ఏపీఎంఐడిసి ఇంజనీరింగ్ వాళ్ళు ఈ సైట్ కొలతలో అయ్యి సర్వే చేసి చెప్పమంటంలో రావడం జరిగింది. దీనికి సంబంధించి రోడ్డు నిర్మాణం ఒకటి గొల్లవంతిపు నుంచి 40 ఫీట్ రోడ్డు ఉంది, అది నిర్మాణం ఒకటి పూర్తి చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వం. అలాగే కొమరాడు రోడ్డుకి కూడా అప్రోచ్ ఒకటి పెడితే కనుక అలా కాళమండలం ఉండి నియోజకవర్గానికి సంబంధించి, అలాగే 2 టౌన్కి సంబంధించి, అలాగే ఇక్కడ భీమవరం మండలంలో ఒక భాగానికి సంబంధించి హాస్పిటల్కి రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. లేదంటే కనుక వీళ్ళందరూ సౌకర్యార్థం కొమరాడు రోడ్డుకి అప్రోచ్, అలాగే ఏదైతే మెయిన్ రోడ్డు గొల్లవంతిపు రోడ్డు నిర్మాణం ఇవన్నీ కూడా చేయాలని చెప్పి అధికారులని అలాగే ప్రజాప్రతినిధిని కోరుతున్నాను, ముఖ్యంగా కలెక్టర్ గారిని కూడాను. ల్యాండ్ మార్క్ లాంటి పనులు ఎన్నో కూడా చేయడం జరిగింది. ఇలాగ రోడ్ల నిర్మాణం కానీ, బ్రిడ్జిల నిర్మాణాలు కానీ, తాగునీటి సమస్యకి సంబంధించి కానీ, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా కలెక్టరేట్ విషయంలో కానీ ఈ భీమవరం అన్ని రంగాల్లోనూ పైకి ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి చేయడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చినప్పుడు ఏదైతే డంపింగ్ యార్డ్ గురించి 8 డ్రైన్ పూర్తి చేస్తున్నారు, వర్షాల్లో ఆయన వచ్చి ఆ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ దీనికి డంపింగ్ యార్డ్ లేదు అని చెప్పినప్పుడు, ఎందుకంటే 2004 నుంచి 9 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, తర్వాత 19 వరకు నేను ఎమ్మెల్యేగా లేను, ఇంచుమించు 10 సంవత్సరాలు అనుకుంటాను. అప్పుడున్న సమస్య, అప్పుడు ఆ సమస్య పరిష్కారం అవ్వడం, ఆయన ముఖ్యంగా ప్రజల దృష్టికి, రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది ఒక రకంగా స్ఫూర్తి అనుకోవచ్చు, లేకపోతే ఒక డైరెక్షన్ ఇచ్చారు అనుకోవచ్చు. నేను 2019 ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే ఒక 25 ఎకరాలు అనాకోడేరు దగ్గర ల్యాండ్ తీసుకోవడానికి ప్రభుత్వం ఉంది, తీసుకోవడానికి ప్రయత్నించాం. దానికి సంబంధించి చాలామంది కోర్టులకు వెళ్ళి అడ్డగిస్తే 6.5 ఎకరాలు తాడేరు దగ్గర భూమిని సేకరించి కంపోస్ట్ యార్డ్ కోసం సేకరించడం జరిగింది. మరి దాన్ని కూడా తొందరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తే భీమవరం యొక్క ఈ కంపోస్ట్కి సంబంధించిన సమస్య కూడా పరిష్కారం చేసినట్టు అవుతుందని, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ గారు కానీ, అలాగే మన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు కానీ, అలాగే రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.